ఫ్రెండ్స్ బేసిక్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఆ బేసిక్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏ విధంగా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని చూడండి. క్వశ్చన్ ఈజ్ 2 molar aqueous urea solution has density as 1.2 gram per ml. This is question. Find molality, mole fraction, weight by weight percentage and weight by volume percent. సో మనకు క్వశ్చన్ ఇచ్చారు, మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి 2 molar ఇచ్చారు. దట్ మీన్స్ మొలారిటీ ఈజ్ 2. క్వశ్చన్లో ఆల్రెడీ మనకి మొలారిటీ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మొలారిటీ మీన్స్ M = N by volume in liters. Number of moles of solute present in 1 liter of solution, that is called molarity. So here molarity 2 means M = N by V, that means 2 by 1 is nothing but 2 molar. Here number of moles of solute is 2 and volume of solution is 1 liter. So number of moles of solute 2 moles, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 1 లీటర్ తీసుకున్నప్పుడు మనకి M ఈక్వల్ అనేది 2 అవుతుంది. సో 2 molar మీన్స్, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 2, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 1. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసాం. N = 2 అండ్ V = 1 లీటర్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టేబుల్ బేస్ చేసుకొని మనం ఒక బేసిక్ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, వాల్యూమ్ బై వెయిట్ పర్సెంటేజ్, వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ సొల్యూట్ తీసుకుంటున్నాం. సాల్వెంట్, సొల్యూషన్. సో సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్. సో మనకి సొల్యూట్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 2 మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు 2 moles. సొల్యూషన్ సంబంధించినటువంటి విషయం వాల్యూమ్ ఈక్వల్ టు 1 liter. దట్ మీన్స్ 1000 ml. ఇక్కడ 2 moles ఆఫ్ సొల్యూట్ ఈజ్ నథింగ్ బట్ యూరియా సొల్యూషన్ మీన్స్ యూరియా ప్లస్ వాటర్. యూరియా ఈజ్ ఏ సొల్యూట్. సో 2 moles, 1 mole ఆఫ్ యూరియా తీసుకుంటే దిస్ ఈజ్ 1 mole ఆఫ్ యూరియా, NH2C+O NH2, దిస్ ఈజ్ యూరియా. 1 mole ఆఫ్ యూరియా తీసుకుంటే మనకి వెయిట్ 60 grams. 2 moles means 2 into 60 equal to 120 grams. This is a weight of solute. So weight of solute is 120 grams. సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం వెయిట్ ఆఫ్ సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేసాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్. నెక్స్ట్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తెలుసు. 1 liter ఈజ్ నథింగ్ బట్ 1000 ml. డెన్సిటీ ఇచ్చాడు ఇక్కడ, డెన్సిటీ ఈక్వల్ టు 1.2 gram per ml. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ 1.2, వాల్యూమ్ ఈజ్ 1000 ml. చేస్తే మనకి
mass of solution is nothing but 1200 grams. This is mass of సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అంటే సొల్యూట్ యొక్క మాస్, సొల్యూషన్ యొక్క మాస్ తెలుసు. సో ఈజీగా మనం సాల్వెంట్ యొక్క మాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ 1200 minus 120 grams. It's nothing but 1080 grams. కేజీలో కన్వర్ట్ చేస్తే 1.080 kg. దిస్ ఈజ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేసాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ తెలుసు, అదేవిధంగా వెయిట్ ఆఫ్ సొల్యూట్ తెలుసు, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుసు, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ తెలుసు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ హియర్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O ఈక్వల్ టు వెయిట్ బై, that means by 18 is nothing but 60 grams. Number of moles of H2O is 60. Number of moles of solute to number of moles of water is 60. So ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ అండ్ వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మొలాలిటీ మీన్స్ స్మాల్ m ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై A in kg. A is nothing but వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 2 moles. సో 2 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ వచ్చేసరికి 1.080. సో ఈ విధంగా మనం మొలాలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్. So mole fraction of solute. Mole fraction of solute equal to number of moles of solute by number of moles of solute plus number of moles of solvent. So number of moles of solute 2 moles, number of moles of solute 2 moles by number of moles of solute plus number of moles of solvent 60. That means 2 by 62, that means 1 by 31. This is number of moles of mole fraction of solute. Next, weight by weight percentage. Weight by weight percentage means weight of solute by weight of solution into 100. So weight of solute is nothing but weight of solute is 120 grams. Weight of solution is 1200 grams into 100. So nothing but weight by weight percentage is 10%. Next, weight by volume percentage. Weight by volume percentage means weight of solute by volume of solution into 100. Weight of solute is 120, volume of solution is 1000 ml into 100.
నథింగ్ బట్ 12%. సో ఈ విధంగా ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, సో క్వశ్చన్ మనకి ఈ విధంగా ఇచ్చారు. జస్ట్ 2 molar aqueous urea solution as density has a 1.2 gram per ml. సో ఇచ్చినప్పుడు మనం మొలారిటీని, అదేవిధంగా మోల్ ఫ్రాక్షన్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని, ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్ వాటి ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క మొలాలిటీని, మోల్ ఫ్రాక్షన్ని, వెయిట్ పర్సెంటేజ్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం.